సింహరాశి వారికి మళ్ళీ శుభాశుభ మిశ్రమాలు అని చెప్పాలి. ఎందుకంటే అన్ని గ్రహాలని మనం తీసుకుంటున్నాము లెక్కలోకి. ఇక్కడ సింహరాశి వారికి ఏంటంటే 3 గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే. గురువు గారి యొక్క గమనము ఈ జూన్ నెలలో 1వ తేదీ నుంచే రాత్రికి వచ్చేస్తోంది కాబట్టి వ్యయ స్థానంలోకి అన్ని శుభకార్యాలు చేయిస్తారు. అలాగే ధనము కూడా బాగా ఖర్చు పెట్టిస్తారు. ఓకే. ఇదొక్కటి కొంచెం ఆశాజనకమైనటువంటి వ్యవహారం. డబ్బు ఖర్చు అయినా కూడా మనం అన్ని దైవ కార్యాలు చేస్తున్నాం, పెళ్లిళ్ళు చేస్తున్నాం, ఇళ్ళు మరమ్మతులు చేస్తున్నాం, లేకపోతే ఇల్లు కొనుక్కుంటున్నాం, పొలం కొనుక్కుంటున్నాం, ఏదో ఒక పనికి కదా ధనం ఖర్చు పెడుతున్నాము అనే ఒక తృప్తి ఉంటుంది. కానీ మిగతా గ్రహాలన్నీ ధన వ్యయం చేయిస్తాయి కాబట్టి అన్ని శుభాశుభ మిశ్రమాలే. రాశిలోనే కేతు ఉండి ఇబ్బంది పెట్టేస్తున్నారు. దైవభక్తి పెరుగుతుందన్నమాటే కానీ అసలు ఏమాత్రము ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండదు. దాని తదుపరి ఔషధ సేవ, దాని తదుపరి పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతినే విధంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం దెబ్బతినేటట్టుగా ఉంటుంది. సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంత సంతృప్తి ఉండదు. పిల్లలతో సరైన సత్సంబంధాలు కొనసాగవు. అలాగే అష్టమ శని, ఇందాక చెప్పినట్టుగా అష్టమ శని దోషం ఉంటుంది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి.